క్రీస్తు యేసునందు ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసంగా జీవించాలి. ఈరోజు ఎంతమందికి విశ్వాసం ఉంది? ఈరోజు ఎంతమంది విశ్వాసంగా జీవిస్తున్నారు? సంఘాలకు వచ్చేవాళ్ళు వస్తున్నారు, ఎంతమంది వస్తున్నారు సంఘాలకి, వాక్యాన్ని వింటున్నారు. ఎంతమంది విశ్వాసంగా జీవిస్తున్నారు? ఎంతమంది విశ్వాసంగా ఆలోచన చేస్తున్నారు? ఎంతమంది విశ్వాసంగా మాట్లాడుతున్నారు? ఎంతమంది విశ్వాసంగా ప్రవర్తిస్తున్నారు? ఎంతమంది విశ్వాసంగా బ్రతుకుతున్నారు? లరా, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండట అసాధ్యము అని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. విశ్వాసంగా మనం జీవించాలి. లరా, విశ్వాసం లేని అవిశ్వాసమైన ఆలోచనలతో బ్రతుకుతున్నారు, అవిశ్వాసమైన మాటలతో కొంతమంది బ్రతుకుతున్నారు. లరా, అవిశ్వాసంగా జీవిస్తున్నారు కొంతమంది. ప్లరా, విశ్వాసంగా నువ్వు జీవించాలి. అప్పుడే నీవు ప్లరా సమాధానమును ఎంటాడుతున్నట్టు రుజువు. విశ్వాసంగా జీవిస్తున్నామంటే మనం ప్రభువుకు దగ్గరగా ఉన్నాం. మనం ప్రభువుకు దగ్గరగా ఉన్నామంటే ప్లరా మరి మన సమాధానమును ఎంటాడుతున్నామని రుజువు. ఎందుకంటే సమాధానాన్ని కర్త మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కనుక. అందుకే నువ్వు ఆయన్ని ఎంటాడాలి. ఆయన్ని ఎంటాడాలంటే రెండోదిగా నువ్వు విశ్వాసంగా జీవించాలి. ఉందా నీలో విశ్వాసము? ఎంత విశ్వాసం ఉంది? విశ్వాసము నుంచి అధిక విశ్వాసంలోకి నువ్వు ప్రవేశించాలి. వాక్యం వింటున్న దేవుని ఉన్న విశ్వాసాన్ని కూడా ఈరోజు అనేక మంది కోల్పోతున్నారు, అనేక మంది పోగొట్టుకుంటున్నారు. ఉన్న విశ్వాసాన్ని కూడా ఒకప్పుడు కలిగి ఉన్న విశ్వాసము ఈరోజు లేదు. ప్లరా, ఒకప్పుడు విశ్వాసం ఉన్నోళ్ళు ఈరోజు విశ్వాసాన్ని కోల్పోన్నారు, విశ్వాసంలో పడిపోన్నారు, విశ్వాసంలో జారిపోన్నారు, విశ్వాసంలో దిగజారిపోన్నారు, విశ్వాసంలో అడుగంటిపోన్నారు. గమనించండి, విశ్వాసం నుంచి అధిక విశ్వాసంలోకి మనం ప్రవేశించాలి. లరా, విశ్వాసంగా జీవించాలి. లరా,